వారిని రక్షకుడిగా అంగీకరించాడు, పాప విషయంలో పశ్చాత్తాపడ్డాడు. అయితే అతను కూడా చనిపోయాడు. అయితే ఎలా చనిపోయాడంటే విశ్వాసం లేనివాడిగా కాదు, కానీ విశ్వాసం కలిగిన వాడిగా చనిపోయాడు. దేవుని యొక్క రాజ్యానికి లేదా పరదేశుకు అతను చేర్చబడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పాపుల కొరకు చనిపోయాడు. అయితే ఇక్కడ మొదటి దొంగ అయితే అతను ఏం చేశాడంటే యేసు ప్రభువారిని తృణీకరించి పాపములోనే చనిపోయాడు. అయితే మూడవదిగా ఈ యొక్క దొంగ ఏం చేశాడంటే తన యొక్క పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపడి తన జీవితాన్ని మార్చుకుని తను విశ్వాసం కలిగినటువంటి వాడై దేవుని వాగ్దానాన్ని పొందుకుని పరదైసుకు చేర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసును తిరస్కరించి నరకానికి వెళతావా? యేసును అంగీకరించి దేవుని యొక్క రాజ్యాన్ని సొంతం చేసుకుంటావా? యేసును తిరస్కరించి నరకానికి వెళితే నరకం అనేది భయంకరమైంది. అయితే యేసును అంగీకరించి దేవుని యొక్క రాజ్యానికి నువ్వు చేరుకుంటే అది ఆశీర్వాదకరమైంది, అది ధన్యకరమైంది. ధన్యకరమైన స్థలంలో యేసుతో పాటు నిత్యము ఉండడానికి ఇష్టపడినటువంటి వ్యక్తివైతే పాపుల కొరకు చనిపోయిన యేసును నీ హృదయములోకి చేర్చుకున్నట్లయితే, పాపుల కొరకు చనిపోయి తిరిగి మరలా మూడవ దినాన లేపబడిన యేసును నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే, ఆయనను అంగీకరించినట్లయితే, ఆయన కొరకు నీ జీవితాన్ని అంకితం చేసుకున్నట్లయితే, నీ పాపముల విషయంలో పశ్చాత్తాపడినట్లయితే దేవుని యొక్క నిత్య రక్షణకు, నిత్య జీవానికి నీవు వారసుడువు, వారసురాలువు అవుతావు. అలాగూ ప్రతి వ్యక్తి కూడా వారసుడిగాను వారసురాలుగాను మార్చబడాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే నీవు కూడా ఈ ఉదయకాలం యేసు ప్రభువారిని నీ రక్షకుడిగా నీ హృదయంలో చేర్చుకుంటావా? ఆయన్ను అంగీకరిస్తావా? ఆయన సన్నిధిలో నీ పాపముల విషయంలో పశ్చాత్తాపడి ఆయన కొరకు జీవించడానికి తీర్మానం చేసుకుంటావా? అలాగైతే దేవుని యొక్క రాజ్యంలో నీవు వారసత్వాన్ని పొందుకుని దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం పొందుకోవడానికి నీకు దేవుడు తన కృప ఇవ్వడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాడు. దయచేసి మీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. నీ దగ్గర నుంచి వెండిని కానీ, బంగారాన్ని కానీ, డబ్బును కానీ, ఆస్తిని కానీ, అంతస్తుని కానీ ఏది కూడా నీ దగ్గర నుంచి ఆయన ఏది కోరట్లేదు. కానీ నీ దగ్గర నుంచి ఆయన ఏం కోరుతున్నాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకిమ్ము అంటున్నాడు. నీ హృదయంలో కొద్దిగా చోటు ఆయనకి నువ్వు ఇవ్వగలిగితే ఆయన నీ జీవితాన్నే మార్చేస్తాడు, నీ జీవిత గమ్యాన్ని మారుస్తాడు, నీ జీవిత దశను దిశను మార్చి నీ జీవితంలో నిన్ను పరలోక రాజ్య ప్రాప్తిని నీకు కలుగజేసి నీ జీవితాన్ని మార్చగలిగిన సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువు అనేటటువంటి ఈ దివ్యమైన దేవాది దేవుని యొక్క మరి సన్నిధిలో నేను ఏం చెప్తున్నానంటే, మీ హృదయాన్ని ఆయనకు అంకితం చేయాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో నీ కొరకు, మీ కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, నీకు వందనాలు. పాపుల కొరకు సిలువలో ప్రాణం పెట్టినవాడా, సిలువలో నాయనా మా ప్రభువా నీ ప్రాణం ఇచ్చినటువంటి గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నీకు వందనాలు ప్రభువా. నాయనా పాపుల కొరకే నాయన సిలువలో వేలాడి ప్రాణం పెట్టిన గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా ఈ సమయంలో పాపములో జీవిస్తూ నాయనా దొంగగా బ్రతుకుతూ పాపములను చనిపోయినటువంటి దొంగ వలె కాకుండా ప్రభు నాయనా పాప విషయంలో పశ్చాత్తాపడి నీ వైపు తిరిగి నాయనా పరదేశు వాగ్దానాన్ని పొందుకుని పరదేశంలో నాయన ప్రవేశించేటటువంటి వాగ్దానాన్ని పొందుకున్నటువంటి ఆ దొంగ ఏ విధంగా పశ్చాత్తాపడి తన జీవితాన్ని మార్చుకున్నాడో ఆ రీతిగా మా జీవితాన్ని మార్చుకుని మేము నీ రాజ్యానికి మేము వారసులం అవ్వడానికి, నాయన మీ రక్షణ మేము పొందుకోవడానికి, మీరు ఇచ్చేటటువంటి గొప్ప భాగ్యాన్ని సొంతం చేసుకోవడానికి నీ కృప, నీ సహాయం నీ బిడ్డలమైన మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మా తండ్రి, ఎవరు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందుల్లో ఉన్నా ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. నాయన అనేక మంది బిడ్డలు ప్రభువా తిరిగి మళ్ళీ స్కూల్స్కు, కాలేజెస్కు వెళుతున్నారు. వారిని మీ నామంలో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డను కూడా మీ నామంలో ఆశీర్వదించండి. మీరు ఇచ్చినటువంటి ప్రతి శ్రేష్టమైన ఈవెను బట్టి నీకు వందనాలు. మంచి ఉత్తీర్ణతను బట్టి
కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రతి బిడ్డను కూడా మీ నామములో జ్ఞాపకం చేసుకోండి నాయనా. నీవిచ్చినటువంటి దివ్యమైన రక్షణ పొందుకుని నీ మహిమార్థమై మీ లోకములో జీవించుటకు నీ కృప నీ సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము కుడువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు నిత్యము తోడే నడిపించును గాక. ఆమేన్. దేవుని నామానికి వందనాలు. నా సాక్ష్యం వినిచిన మీ అందరికీ నా వందనాలండి. నా పేరు సుజాత. భీమవరం పట్టణంలో మా తమ్ముడు వాళ్ళు ఉన్నారండి. ఆ బాబు పేరు స్వామి అండి. మరి ఊర్లో ఆ బాబుకి భీమవరం పట్టణంలో యాక్సిడెంట్ అయింది. అయితే ఆటో తిరగబడిపోయి మరి బ్యాటరీలన్నీ కూడా నడుము మీద పడిపోయినాయి. మరి నడుము మీద పడినప్పుడు బిడ్డకి కొంచెం ఫ్రాక్చర్ అయింది. అయితే అమ్మ ఫోన్ చేసి వెంటనే మరి ఇలాగ తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని చెప్పి ఉన్నారండి. అప్పుడు వెంటనే మేము ఇక్కడికి వచ్చి ఫాస్టర్ గారి దగ్గర నుంచి ప్రేయర్ కర్చీఫ్ తీసుకెళ్ళావు కదా, ఆ ప్రేయర్ కర్చీఫ్ వేసి ప్రేయర్ చేయి, వెంటనే మరి స్వస్థత కలుగుతుందని చెప్పామండి. మరి అలాగే అమ్మ నడుము మీద ప్రేయర్ కర్చీఫ్ వేసి ప్రేయర్ చేశారండి. ఇక్కడ మేము కూడా అలాగే అదే రీతిగా సమయంలో ప్రేయర్ చేసాం. మరి వెంటనే దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. నడుము వాపు అంతా తీసేసి తిరిగి లేగడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించునుగాక. ఇంతవరకు ఈ శ్రేష్టమైన సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా, దీవెనకరంగా ఉందా ఉంటే ఇప్పుడే వెంటనే మాకు తెలియచేయండి. ఫోన్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, లేదా ఉత్తరముల ద్వారా. మీకోసం మేము పాస్టర్ గారితో కలిసి ప్రార్థిస్తాం. మా అడ్రస్ రెవరెండ్